దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. అయోధ్య, భద్రాచలం పుణ్యక్షేత్రాలతో పాటు హైదరాబాద్లోనూ శ్రీ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రాములవారి కళ్యాణం సందర్భంగా భక్తులు రామనామం జపించారు. శ్రీరామనవమిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న అన్ని గుడుల్లో శ్రీరామనవమి యొక్క వేడుకలు అనేవి చాలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతూ ఉన్నాయి. భద్రాచలంలో ఏ విధంగా జరుగుతాయో అదే విధంగా ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా మన హైదరాబాద్ సిటీలో కూడా చాలా మంచిగా సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మనం ప్రస్తుతం చూసుకుంటే కనుక చాలా గుడుల్లో ఇలా వందల కొద్ది వేల కొద్ది భక్తులతో కిటకిటలాడుతూ గుడులన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ హనుమంతుడు అలాగే ఆంజనేయ గుడులు అన్నిటిలో కూడా శ్రీరాముని పూజిస్తూ చాలా మంచిగా ఈ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. త్రేతాయుగంలో చైత్ర యుద్ధ రోజున ఇక్కడ వసంత ఋతువు కాలంలో పునర్వాసు నక్షత్రంలో కర్కటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకి శ్రీరాముడు అయితే జన్మించడం జరిగింది. అయితే ఈ పవిత్రమైన రోజుని ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున ఇదే టైంకి ఈ శ్రీరామనవమిని అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇది అన్ని ఇప్పుడు ఒక మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రతి రాష్ట్రాల్లో కూడా ఈ శ్రీరామనవమిని చాలా అంగరంగ వైభవంగా పూజిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ వస్తాయి. శ్రీరామనవమి రోజు ప్రజలు ఎక్కడ ఎంత బిజీగా ఉన్నా కానీ ప్రతి గుడికి శ్రీరాముని గుడికి వచ్చి రాముడిని అయితే పూజిస్తూ ఉన్న పరిస్థితులు అయితే ప్రతి గుడిలో కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఏ గుడి దగ్గర చూసినా కానీ భక్తుల యొక్క తాకిడి అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటది ఈ శ్రీరామనవమిని పురస్కరించుకుని. సో అలాగే ఇప్పుడు ఈ రోజు ప్రత్యేకంగా అయితే కనుక శ్రీరామనవమి పుట్టిన రోజు, అలాగే ఇదే రోజు కళ్యాణం కూడా జరుపుకున్న రోజు కారణంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండిటిని అలాగే ఈ కళ్యాణంతో పాటు ఇటు తలంబ్రాలు కూడా అన్నిటినీ అభిషేకాలు కూడా ఇదే రోజు జరగడంతో ఈ రోజునైతే చాలా మంచిగా తిలకించడానికి రాముల వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి చాలా దూరాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. త్రేతాయుగంలో జరిగిన విషయాలన్నింటినీ కూడా అంటే శ్రీరాముడి జీవిత చరిత్ర అంతా కూడా మనం ఇప్పుడు మన కలియుగంలో కూడా మనం జ్ఞప్తి తెచ్చుకుంటే చాలా మంచిది. అదే విధంగా మనం కూడా అలాంటివి పాటిస్తే మన ఇప్పుడు కలియుగం కూడా చాలా మంచిగా కొనసాగుతుంది అని చెప్పేసి కూడా పెద్దవాళ్ళు ఆదర్శంగా ఉంటుందని అయితే చెప్తూ ఉంటారు. సో ప్రస్తుతం అయితే కనుక ఇంత ఆదర్శవంతుడైన శ్రీరాముడిని కొలవడానికి భక్తులు చాలా దూరాల నుంచి అయితే కనుక కొలవడానికి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మన